ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములను మనము ధ్యానించినట్లు గమనించినట్లయితే ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, ఈ కీర్తనను రాసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు ముందు ఆయన సన్నిధానంలో మరి ఆయన యొక్క సామ్రాజ్యంలో కొందరు ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఆ కొందరిలో గాయకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, వాయిద్యకారులు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, వాక్యమును ధ్యానించేవారు ఉన్నారు, దేవాలయంలో ఆరాధించేవారు ఉన్నారు. వీరందరూ ఉన్నప్పుడు వీరందరి మధ్య ఈ దావీదు మహారాజు వారందరితో సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని సేవకుడైనటువంటి వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు, దేవుడి సన్నిధానంలో స్తుతిస్తున్నటువంటి వారు, దేవుడి సన్నిధానంలో నివసిస్తున్నటువంటి వారు, వారు చేయవలసినటువంటి పని ఏంటంటే స్తుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడి నామమును మహిమపరచాలి. ఈ కీర్తనకు మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే స్తుతి కీర్తన. ఇది దేవుణ్ణి ఆరాధించే కీర్తన. నాడు భక్తులు దేవుణ్ణి ఆరాధించారు, నాడు భక్తులు దేవుడి నామాన్ని స్తుతించారు, నాడు భక్తులు దేవుని నామాన్ని ఆరాధించడానికి స్తుతించడానికి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథములు 9వ అధ్యాయము 33వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. లేవీయులు పితరులలో పెద్దలైన గాయకులు రాత్రి పగలు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి. హల్లెలూయా. ఈ లేవీయుల యొక్క పితరులలో పెద్దలైనటువంటి గాయకుల పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించే పని. వీరి పని అంతా కూడా దేవుణ్ణి ఆరాధించడమే వీరు పనిగా పెట్టుకున్నారు. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీరికి ఉన్నటువంటి పనులన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడమే ఒక పనిగా పెట్టుకున్నామంట. ఏ ఏ సమయాల్లో మనం దేవుణ్ణి ఆరాధించాలి? ఒక ఉదయం మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలా? ఒక మధ్యాహ్నం మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలా? ఒక రాత్రి మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలా? ఏ ఏ సమయాలలో దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూడగలిగితే దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో, యెహోవా సేవకులారా, ఇదిగో యెహోవా మందిరంలో రాత్రి నిల్చుని వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. దేవుణ్ణి సన్నుతించే క్రమంలో రాత్రి వేళల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు చెరసలలో వేయబడినటువంటి పౌలు శిలలు రాత్రి వేళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారికి సంఖ్యలు వేశారు, బోండాలు బిగించి సంఖ్యలు వేసి బోండాలు బిగించి వారికి బెత్తలతో కొట్టి ఆ యొక్క చెరసలలో సంఖ్యలు వేసి వారిని కుదించి వారిని ఉదయంకంతా వారికి శిక్ష వేయాలి అన్నటువంటి సమయాలలో ఆ సమయంలో వారు ఏం చేశారు? ఇదిగో మేము చెరసాలలో వేయబడ్డామని చెప్పేసి వారు కృంగిపోలేదు. మా కాళ్లకు సంఖ్యలు బిగించాయని చెప్పేసి వాళ్ళు నలిగిపోలేదు. ఎందుకు ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తున్నందుకు మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఈ అవమానం, మాకెందుకు ఈ కష్టం అని చెప్పేసి వారు కృంగిపోలేదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దేవుణ్ణి ఆరాధించే వాడికి అగ్నిగుండమైనా సరే ఆహ్లాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. చెరసాలైనా సరే స్తుతి ఆరాధనగా దేవుడి సన్నిధిగా మార్చుకోగలడు. ఎటువంటి సమస్యలో ఉన్నవాడైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి సమయమును వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
నువ్వు ఉన్నటువంటి సమయం అది ఏ సమయమైనా సరే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. అందుకే దావీదు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా ఆయన పలుకుతున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండి వారలారా, మీరందరూ ఏం చేయాలంట? దేవుణ్ణి సన్నుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆషేరు గోత్రికు రానైనటువంటి అన్న అన్నటువంటి సహోదరి బైబిల్లో ఉంది. ఆమెకు వివాహమైనటువంటి దినం మొదలుకొని ఒక కొద్ది సంవత్సరములు భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత తన యవ్వనములో భర్త చనిపోయాడు. భర్త చనిపోయినటువంటి సమయం మొదలుకొని ఆమె 84 సంవత్సరములు ఏం చేసిందట చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వాక్యం ధ్యానించండి. 84 సంవత్సరములు విధవరాలుగా ఉంది. విధవరాలై ఉన్నటువంటి ఆ సహోదరి ఆ దేవాలయమును విడిచిపెట్టలేదంటండి. దేవాలయాన్ని విడిచిపెట్టక ఆ దేవాలయంలో ఏం చేస్తా ఉంది? దేవుడి సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. 84 సంవత్సరాలు విధవరాలిగా ఉన్నటువంటి సహోదరి తన యవ్వన జీవితంను వేరొకరితో పంచుకోలేదు. తన యవ్వన జీవితంలో వేరే వైపు వేరే మార్గాలను వెతుక్కోలేదు. తన యవ్వన జీవితంలో లోకాన్ని ప్రేమించలేదు, లోకాశలను ప్రేమించలేదు. భర్త చనిపోయాడు, నా జీవితం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆమె ఆలోచించలేదు. దేవుడి సన్నిధిని, దేవుడి మందిరమునే ఆధారము చేసుకొని, దేవాలయమునే ఆధారము చేసుకొని సాక్షాత్తు 84 సంవత్సరములు దేవుడి సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కనుకనే నాటి భక్తుల్లో, స్త్రీలలో ప్రవక్తగా ఈమె ఉంది. ఈ ప్రవక్తునికి ఏ ప్రవక్తునికి కలిగినటువంటి దర్శనము, యేసయ్య దర్శనము ఈమెకు కలిగింది. కారణం ఏంటి? తన యవ్వన జీవితాన్ని ఎవరి కొరకు సమర్పించింది? యేసు కొరకు సమర్పించింది. ఈ సహోదరి జీవితంలో సజీవ యాగముగా తన జీవితాన్ని ఎవరి కొరకు సమర్పించింది? దేవుడి కొరకు సమర్పించింది. రాత్రింపగళ్ళు దేవుని సేవ చేస్తా ఉంది, రాత్రింపగళ్ళు ప్రార్థన చేస్తా ఉంది. సాక్షాత్తు దావీదు పలికినటువంటి మాటను నెరవేరుస్తా ఉంది. యాకోబు జీవితాన్ని మనం చూడగలిగితే, యాకోబు జీవితంలో చీకటి రాత్రులు ఎన్నో గడిపాడు, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు. ఒక్కసారి అనుకున్నాడు, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడితే చాలు నా జీవితం మారుతుంది అనుకున్నాడు. యేసయ్యా నువ్వు నన్ను దర్శిస్తే చాలయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సంకటనలను దూరం అయిపోతాయి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అన్నట్టుగానే తన జీవితంలో కష్ట పరిస్థితులలో ప్రాణ భయము చేత యాకోబు భయపడుతున్నప్పుడు, ప్రాణ భయము చేత యాకోబు కృంగిపోతున్నప్పుడు, ప్రాణ భయము చేత యాకోబు నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు యాకోబుతో పోరాటము నేర్పించాడు. యాకోబునకు యుద్ధాన్ని నేర్పించాడు దేవుడు. రాత్రి పగలు దేవునితో పోరాడి యాకోబుగా ఉన్నటువంటి తన జీవితాన్ని, మోసకరమైనటువంటి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అను మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడితోనూ మనుషులతోనూ పోరాడువాడు అని అర్థం. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎన్నెన్నో సమస్యల చేత పోరాడుతూ ఉన్నావు, ఎన్నెన్నో బాధల చేత పోరాడుతూ ఉన్నావు, ఎన్నెన్నో నిందల చేత పోరాడుతూ ఉన్నావు, ఎన్నెన్నో అవమానం చేత పోరాడుతూ ఉన్నావు. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ కన్నీరు నాకు ఎంతకాలం, నాకు విడుదల లేదా, నాకు సమాధానం దొరకదా అనేసి నువ్వు అంటున్నావు. బిడ్డా, ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. దావీదు చెప్పిన విధముగా నువ్వు దేవుడి సన్నిధానంలో దేవుడిని ఆరాధిస్తే, దేవుడి సన్నిధానంలో దేవుడు స్తుతించగలిగితే, దేవుడి సన్నిధానంలో నీ సమస్యలన్నీ కూడా ఆయన ముందు పెట్టి యేసయ్యా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చక్కని మాట ఏమనంటే, తాను శోధించబడి శ్రమ పొంది
పొందెను గనుక శోధించబడుతున్నటువంటి వారికి ఆయన సహాయము చేయుచున్నాడని అన్న వాక్యం ఉంటుంది. దేవుడు శోధించబడ్డాడు. నువ్వు ఎదుర్కొన్నటువంటి శోధనలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి బాధలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి నిందలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టములు, వాటి అన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి శ్రమలు ఆయన పొందాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు నా దృష్టికి ప్రియులమైనందున ఘనుడవైతివి. నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుని స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధించినటువంటి దావీదు దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. దేవుణ్ణి ఆరాధించినటువంటి యాకోబు మోసకరమైనటువంటి తన జీవితాన్ని విడిచి ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుణ్ణి ఆరాధించినటువంటి ఇదిగో అన్న యేసయ్య ముఖ దర్శనాన్ని చూచింది. దేవుణ్ణి ఆరాధించినటువంటి పౌలు శీలలు చెరసాల పునాదులు కూడా అదిరేలా దేవుణ్ణి ఆరాధించగలిగాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ చేతుల సంఖ్యలను పెంచి వేస్తా ఉంది. కనుకనే దావీదు అంటున్నాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచున్న వారలారా, మీరందరూ కూడా యెహోవాను సన్నుతించండి. ఇదే దావీదు మరొక దగ్గర అంటున్నాడు, 130వ కీర్తన 6వ వాక్యంలో చూడగలిగితే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ మాట చెప్పగలగాలి. కావలి వారు, ఒక వాచ్మెన్ గా పని చేస్తున్నవాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసినటువంటి వారు ఎప్పుడైతే ఎప్పుడు రాత్రి అయిపోతుందో, ఎప్పుడు ఉదయం వస్తుందో అని ఉదయం కొరకు ఎదురు చూసి కనిపెడతా ఉన్నారో, భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము ఎక్కువగా నా దేవుడి కొరకు కనిపెడతా ఉంది. నా దేవుడి కొరకు నేను కనిపెట్టుటలో నా యొక్క శ్రమ పోతుంది. నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నప్పుడు నా చీకటంతా పోతుంది. నా దేవుడి కొరకు నేను కనిపెడుతున్నప్పుడు నేను ఎదుర్కొంటున్నటువంటి వేదనంతా కూడా పోతుంది. నా దేవుడి కొరకు నేను కనిపెడుతున్నప్పుడు నా చేతుల సంఖ్యలను ఆయన తెంచివేయగలడు కనుక నా ప్రాణము ఎవరి కొరకు కనిపెడతా ఉంది? దేవుని కొరకు కనిపెడతా ఉంది. కనిపెట్టినటువంటి నీ జీవితంలో, స్తుతించేటువంటి నీ జీవితంలో, రెండవదిగా దేవుడి సందర్భంలో నువ్వు ఏం చేయాలి? 134వ కీర్తన 2వ వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. హల్లెలూయా. మొదటిగా ఏమన్నాడు? యెహోవా సేవకులారా, మందిరములో రాత్రి నిలుచున్న వారలారా, యెహోవాను సన్నుతించండి. మొదటి మాట. రాత్రి నిలిచేవారు, దేవుని సందర్భంలో ఆరాధన చేస్తూ దేవుని స్తుతించండి. రెండవదిగా పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి స్తుతించండి. దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుడి దగ్గర దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, 141వ కీర్తన 2వ వాక్యంలో అక్కడ చక్కని తీర్మానం, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవుడి దగ్గర దావీదు ఒక ఒడంబడిక చేసుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన నీ సన్నిధానంలో ఒక ధూపం వలె అది వెళ్ళాలి. నేను చేతులెత్తినప్పుడు సాయంకాలము నైవేద్యం వలె అది వెళ్ళాలి. సాయంకాలపు నైవేద్యం వలె నేను వెళ్ళాలి. చేతులెత్తినప్పుడు ఆశీర్వాదం నీ మీదకి ఉంటుంది. నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ జీవితంలో విజయం కలుగుతా ఉంది. ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధ సమయంలో మోసే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి మొదటి యుద్ధం మోసే చేతులెత్తాడంట. దేని కొరకు? విజయం కొరకు. చేతులెత్తి మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏం కలిగిందంట? ఇశ్రాయేలీయులు
గెలిచారంట. ఎప్పుడైతే మోసే చేతులు దించాడో, మోసే చేతులు బరువెక్కి దించాడో ఇశ్రాయేలీయులు ఓడిపోయారంట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక యెహోషువ కాలేబులు ఇద్దరు వచ్చి మోసే చేతుల కింద రాళ్ళు పెట్టి చేతులెత్తి వరలా పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు అద్భుతముగా విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రియులారా, నువ్వు చేతులెత్తినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో విజయం కలుగుతా ఉంది. అందుకే ఒకసారి చూద్దాం, 28వ కీర్తన 2వ వాక్యం ధ్యానించండి. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నేను చేతులెప్పుడు దేవా విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు దేవా. ఈ తీర్మానమును దావీదు తీసుకున్నాడు కాబట్టే నీకు చెబుతున్నాడు, చేతులెత్తి యెహోవాను సన్నతించు. మరి చేతులెత్తుట గురించి పౌలు గారు ఏమంటున్నారు? ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. చేతులెత్తుట గురించి పౌలు గారు ఏం చెబుతా ఉన్నారు ఒకసారి చూద్దాం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును మాని సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని. ఏం చేయాలంట? పురుషులైనటువంటి వారు ఏం చేయాలంట? కోపాన్ని మానాలి. నీ కోపము ఎంతవరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే నీ కోపం ఉండాలి. నీ కోపాన్ని నువ్వు మానాలి. అందుకే వాక్యంలో పౌలు చెబుతున్నాడు ఏమనంటే, ప్రతి స్థలమందును పురుషులు కోపమును వీడి సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుతున్నాను. అందుకే దానియేలు యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల ముమ్మారు చేతులెత్తి ప్రార్థన చేయగలిగాడు. కనుకనే సింహాల బోలును సైతము దేవుడు ఆరాధన స్థలముగా మార్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, నువ్వు దేవుడి సన్నిధానంలో చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతం జరుగుతా ఉంది. ఇలా చేయుట ద్వారా మనకు కలిగే లాభం. చివరి మాట 134 కీర్తన 3వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా, నీవు మొదటిగా దేవుణ్ణి రాత్రింపగళ్ళు ఆరాధించినప్పుడు, రెండవదిగా దేవుడి సన్నిధానంలో నీ చేతులెత్తినప్పుడు, భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు సియోను అనగా పరలోక రాజ్యముల నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి యొక్క దీవెన నీకు రావాలి, నీకు కావాలి అంటే నీవు చేయవలసిన 3 పనులు. మొదటి పని ఏంటో తెలుసా? యెహోవా సేవకులారా, అంటే దేవుడి సన్నిధానంలో రాత్రి నిలిచినటువంటి వారు ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే స్తుతి ఆరాధన చేయాలి. రెండవదిగా దేవుడి సన్నిధానంలో చేయవలసింది ఏంటో తెలుసా? చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించాలి. మూడవదిగా ఈ విధంగా చేసినప్పుడు దేవుడి ఆశీర్వాదము మన మీదికి వస్తుంది. హల్లెలూయా. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.